హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మా హోమ్ టౌన్ వచ్చాం. మా చర్చిలో జరిగే ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి. సో ఆ ఫంక్షన్ ఏంటంటే స్త్రీల మధ్య కూడిక. సో ఉమెన్ ఫెలోషిప్ అది జరుగుతుంది. దానికోసం ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. సో ఈరోజు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను, వివరిస్తాను. సో కీప్ వాచింగ్ గాయ్స్. సో ఇది మా హోమ్ టౌన్లో మేము వచ్చే చర్చ్. నా చిన్నప్పటి నుంచి లైక్ నాకు ఊహ తెలిసిన కాంచి ఆఫ్టర్ బర్త్ నేను వచ్చిన చర్చ్ ఇదే రెగ్యులర్ చర్చ్. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇనిషియల్గా. సో చూడవచ్చు పార్కింగ్ లాట్ మొత్తం ఫిల్ అయిపోయిన బైక్స్తో. అలాగే లోపల వర్షిప్ స్టార్ట్ అయింది, స్టింగ్ ప్రేయర్ అండ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు. బయట సెలవుల్లో కూడా జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఈరోజు టెంట్ వేశారు. ఆ విధంగా చైర్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా వేసారు చైర్స్. సో ఎవరికి అందరికి సరిపోవాలని లోపల ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు శ్రీ మైత్రి కూడిక అంటే ఉమెన్స్ ఫెలోషిప్ లైక్. సో స్త్రీల మైత్రి అంటే ఎవ్రీ ఇయర్ స్త్రీలు చర్చిలో వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక లైక్ ఒక ఫంక్షన్ చేస్తారు, ఒక ప్రోగ్రామ్ చేస్తారు. లైక్ ఓన్లీ స్త్రీలు, ఉమెన్స్ మాత్రం కలిసి ఒక ప్రేయర్, ఒక ఫంక్షన్, భోజనాలు ఏర్పడేసి వాళ్ళు రకరకాల ఐటమ్స్ చేసి గేమ్స్ పెట్టి, స్పోర్ట్స్ పెట్టి వాళ్ళకి గెలిపిస్తారు. సో దాంట్లో మనం ఇట్లా ఇంకా పోయి తెలుసుకుందాం. సో కీప్ వాచింగ్ గాయ్స్. టిఫిన్ సెక్షన్ ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళకి టిఫిన్, అలాగే ఇక్కడ చాయ్ కూడా ఉంది. కిచెన్ సెక్షన్ వంట చేస్తున్నారు మధ్యాహ్నం అందరికి భోజనం పెట్టడానికి. ఏం చేస్తున్నాం అంకుల్ వంటలు ఈరోజు? వంటలు ఏం చేస్తున్నారు ఈరోజు? బగారా లేదా? ఎందుకు వద్దన్నారా బగారా? ఓకే ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. నా ప్రియ సహోదరులారా, నా ఆనందములో నా కిరీటమునైన
కావున నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులైయుడి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువనియను సుంకేను బతిమాలుకొంచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవకర్ణమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ మొట్టలో చదవాల్సిన పత్రిక పాఠం సరైనది. మనం కూర్చొని ఉండగా స్త్రీల మధ్య వారు ఒక ప్రత్యేక గీతం Yeah.
ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ, ప్రత్యేకించి స్త్రీల మైత్రి వారందరికీ స్త్రీల మైత్రి పండుగ శుభములను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, పరిశుద్ధాత్మ తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నా జీవితంతో మాట్లాడి మా కుటుంబ జీవితాలను, మా కుటుంబ వ్యవస్థలను మాట్లాడాలని పరిశుద్ధాత్మ సో శ్రీలమయ సందర్భంగా వాళ్ళు డిఫరెంట్ ఐటమ్స్ చేశారు 1 వీక్ అంతా కలిసి. సో చూసి చెప్పండి, ఏం చేస్తారు ఐటమ్స్ మీరు? అరిసెలు, ఇది రోజెస్, ఇవి కట్టెగాయలు, అవి కూడా కట్టెగాయలకు వస్తా. ఇవి చక్రాల మడుగు పూలు. ఓకే, ఇంకేమున్నాయండి? ఇంకా చాలా సునుండలు ఉన్నాయా? ఓకే, కారా సునుండలు అవి. ఓకే, సో ఇవన్నీ వీళ్ళు ఐటమ్స్ రెడీ చేసి ఎండ్ ఆఫ్ చర్చ్ అయిపోయాక దే విల్ సేల్ ఐటమ్స్ అమ్మేస్తారు. సో సరే అంటే అప్పుడు చూద్దాం ఐటమ్స్ అమ్మేటప్పుడు. సరేనా? మళ్ళీ వస్తే అప్పుడు. థ్యాంక్స్ ఆంటీ. నీవు ఏం చేయవలసిందంటే తల్లిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ప్రారంభించాలి. గత 5వ వారము 2 వారాల్లో మా ఇంట్లో కొంచెం నాకు అనారోగ్యంగా ఉన్నది. అయితే నేను ఏమనుకున్నానంటే 3 దినాలు నా బిడ్డలను మా చెల్లి వాళ్ళని పిలుచుకొని 3 దినాలు వరుసగా ప్రార్థన చేయాలని నేను అనుకొని ప్రార్థన ప్రారంభించాను. ఎప్పుడైతే ఆ రీతిగా అనుకున్నానో నా కుమార్తెలు ఏం చేశారంటే ఎవరికి మళ్ళీ దేవుని సన్నిధిలో డాడీ మా ప్రార్థన చేస్తే తండ్రి మమ్మీకి మంచి ఆరోగ్యం. మనం చూడొచ్చు ఈ చర్చ్ డిజైనింగ్ ఎలా చేశారంటే లైక్ ఇండియన్ కల్చర్ని అలాగే ముస్లిమ్స్ కల్చర్ని వాళ్ళ ఆర్కిటెక్చర్ని రిజెంబుల్ చేస్తూ ఈ చర్చ్ని కట్టడం జరిగింది. బంగారం లేకపోవచ్చు, వెలగలిగిన స్థితిగతులు లేకపోవచ్చు, కానీ నీవు కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన తల్లి. దేవుడు నీ భర్తను దేవుడు నీకు అప్పచెప్పాడు, నీ బిడ్డలను దేవుడు నీకు అప్పచెప్పాడు. నీకు అప్పచెప్పిన కుటుంబ ఆ బాధ్యతను మేము ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, కానీ ఆమె తన భర్తకు ఏం చేయలేదంటే అనేకమైన మంచి విషయాలు. నీ ఇంటిలో ముసలి వాడనే వాడు లేకపోతే ఎందుకు
విషయాన్ని ఆయన దైవజనుడు చెప్తా ఉన్నాడు. నేనుకున్నారా ఈరోజు సద్వినియోగం చేసుకోవాలి. నీ కుటుంబ కొరకు ప్రార్థించడానికి, నీ సేవకులతో కలిసి ప్రార్థించడానికి, ఉపవాస వృత్తిలో ఉన్న వారితో కలిసి ప్రార్థించడానికి దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. దానిని మనం సద్వినియోగం చేసుకోకుండా తినే హాస్యమాడలాగా మనం ఏం చేస్తున్నామంటే చేతులారా మన కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం. అందుకనే ఆ మోస ప్రవర్తన గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి. చిన్న కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే చీలిపోతున్నాయని సరే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు, మన యొక్క బిడ్డల కుటుంబాలు కట్టబడాలి. మన కుటుంబాలు సమాధానంతో ఉండాలి. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ లోకపరంగా ఏది లేకపోయినా నా బిడ్డల్లో నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలుగా ఉండాలి. నీ యొక్క సన్నిధిలో పాడబడాలి, నీ యొక్క సన్నిధిలో దర్శనాలు చూడాలి, నీ సన్నిధిలో ప్రవచనాలు మాట్లాడాలి. నేను ప్రతి దినము నా యొక్క ప్రార్థనలో నా కుటుంబాల గురించి, నా బిడ్డల గురించి నిత్యము అదే నేను ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఏదైనా సమస్య వస్తే నా బిడ్డలు ప్రార్థన చేసి మమ్మీ ఈ వాక్యాన్ని నాకు దర్శనం ద్వారా stall over here. చెప్పండి అక్క, ఏమన్నా మీ స్టాల్లో? ఓకే ఓకే. 4 టైప్స్ ఉన్నాయి. ఓకే. ఒక రకము జీవనగానాలు న్యూ ప్రింట్. ఓకే ఓకే. వచ్చింది ఆంధ్రప్రదేశ్ గీతలు ఇదొక మోడల్, ఇది ఓల్డ్ మోడల్. ఓకే. ప్రార్థన పుస్తకాలు, ప్రేయర్ బుక్స్, కంజర్లు, ఒక 4 టైప్స్ కంజర్లు, చిన్న ఓకే అక్క. స్పాషెస్, ఓకే. బైండ్స్, పెద్ద బైబిల్స్. ఓకే అక్క. బైబిల్స్, కీచెన్స్ లేవు అక్క? కీచెన్స్ కూడా క్రాసెస్, కీచెన్స్ ప్రస్తుతానికి కొన్ని రకాలు తీసుకొచ్చాను. క్రాసెస్, ఇవన్నీ క్రాసెస్, చిన్న కీచెన్స్, రేడియో కీచెన్స్. తర్వాత అడగాలి. ఓకే అక్క. గాడ్, థ్యాంక్ యూ అక్క. బాగున్నాయి అక్క, అమ్ముతాం సరేనా? కొంతమందికి ఫెస్టివల్ పెడతాను చెప్తాను, అందుకని తీసుకొచ్చా. ఇబ్బంది పర్లేదు, తెలియాలి కనీసం. ఓకే అక్క. ఓకే ఓకే అక్క. ప్రజెంట్ టీచర్ గారు బాగున్నారా? పెరుగు చట్నీ రెడీ. సో రైస్, సాంబార్ అన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఐటమ్ చికెన్. సో చికెన్ కర్రీ చేస్తున్నారు. Here comes the chicken.
కేజీలు అంకుల్? ఎన్ని కేజీస్ అది? 50 కేజీల? రసం చేస్తారు. తిన్నా చూసి ఎందుకు కారం సాల్ట్ అనేది మిక్స్ చేశారు. నెక్స్ట్ మిగిలిందిగా లాస్ట్ కేజెస్ కొంచెం మసాలా ఐటమ్స్ అండ్ పుదీనా కొత్తిమీర అయిపోయింది. అంతే అయిపోయిందా కర్రీ? దగ్గర పడ్డదా? क्या मैं ये से करूँगा पी सुगुनागा डी इंदिरागा के उमा गारू के संतोषमगा बी संतोष स्वरूपा सेकंड रनर्स सेकंड प्राइज पी रोजलीला रंजित गारू के संतोषम गारू एस कमला जार्ज गारू जार्ज गारू Yes, sir. C.H. Shailaja V. Navina Giriga V. Kristu Jog Martin Anasuyamma K. V. Padma Venkaratna garu తర్వాత శ్రీ విద్య గారు కే శ్రీ విద్య వై విజయ గారు విజయ రవి జి స్మైలీ జి రమా విద్యాసాగర్ గారు कैंडी लाइट
క్యాండిల్ లైట్ దీంట్లో ఫస్ట్ ప్రైజ్ ఎలిజబెత్ ప్రకాశం గారు, సెకండ్ ప్రైజ్ పి సంతోష్ శర్మ సుదర్శన్ గారు, థర్డ్ ప్రైజ్ వై విజయ రవి గారు. బాంబ్ బ్లాస్ట్ వి క్రీస్తు జ్యోతి మార్టిన్ గారు ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ డి ఇందిరా సందీప్ గారు, థర్డ్ ప్రైజ్ పి రోజనీలా రంజిత్ గారు. కబడ్డీ పలహారాలు వండిన వాళ్ళ లిస్టు పలహారాలు చేయటానికి వచ్చిన వారికి కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వబడుతూ ఉంటున్నది. వరకుమారి అమ్మగారు, సరోజమ్మ గారు, వి సుగుణ గారు, ఎలిజబెత్ గారు, విజయశ్రీ గారు, వసంత వివేకానంద గారు, అనసూయమ్మ గారు, కమలమ్మ గారు, కమలా జాన్ గారు, పద్మ వెంకటరత్న గారు, రమా విద్యాసాగర్ గారు, స్వరూప గారు, నిర్మల గారు, సరోజ రవి గారు, సరోజ బాబు, కమలా జార్జ్ గారు, పి సంతోష గారు, మిన్నమ్మ గారు, సలోమి గారు, నవీనగిరి గారు, శ్యామల గారు, డి శైలజ గారు, రోజా రంజిత్ గారు, కే సంతోష గారు, సంతోషమ్మ గారు. Next, John Vivekananda garu, Pastor Secretary. Sri Jaj garu, President gariki. John Vivekananda, Pastor Secretary, and a Judge, Pastor President. అమ్మగారు భార్య అమ్మగారికి వరకుమారి అమ్మగారికి స్పెషల్ గిఫ్ట్ కళ్యాణం తీసుకొచ్చిన కోరుతున్నా. ఉమెన్స్ సెక్రటరీ గారు శ్రీమతి ఎలిజబెత్ ప్రకాశం గారు, అదేవిధంగా ట్రెజరర్ సుగుణాకృష్ణ గారికి, ఉమెన్స్ ఫెలోషిప్ గ్రూప్ సెక్రటరీ శ్రీమతి శ్యామల గారు,
బెన్నీ సెల్వన్ గారు. థ్యాంక్ యూ తల్లి గారు. తల్లి గారి ద్వారా కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. కంబాలపల్లి ఎవాంజలిస్ట్ సుజయ్ ముందుకు. సుజయ్, అదేవిధంగా పర్వతగిరి జీ ఆనంద్ అండ్ గాంధీపురం మీ లలిత. థ్యాంక్ యూ. మనమందరం నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 444వ కీర్తన జ్యోతిగామము చేయుము దేవనే కీర్తన పాడుకుంటూ మన కానుకలను మన హృదయములను దేవునికి సమర్పించుకుందాం. ఈ ఆరాధన అనంతరము అందరికీ ఆ సహవాస భోజనం ఏర్పాటు చేయబడి ఉంటున్నది. దయచేసి కొద్ది నిమ్మలంగా ఈ సహవాస భోజనంలో పాల్పొందవలసిందిగా కోరుతూ ఉంటున్నా. ఈ ప్రాంతకాలంతో నీ కాపుదల భద్రపరిచారు, మీకే వందనాలు. వాతావరణం మీ ఆదులు ఉంచుకున్నారు, మీకు వందనాలు. ముఖ్యంగా మా తల్లి గారు మీరు ఇంటిలో వాక్యానికి వందనాలు. ఆయన సంఘంలో స్త్రీ మీరు తట్టు చూస్తూ ప్రార్థించే స్త్రీగా ఉంటే గొప్ప గొప్ప కార్యాలు తెలుసుకున్నాం దేవా. అదే మీరు సహాయం చేయండి. వచ్చే బిడ్డలను జ్ఞాపకం దీవించి ఆశించండి. బాబా ఈ ఆరాధన ఆరంభానికి చివరి అధ్యక్షులు నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావా. మీ చిత్తమైతే మీరు ఆరాధన మేము మరొకసారి సంతకలుసుకుని ప్రయత్నం మమ్మల్ని మరొకసారి భద్రపరచుకోమని వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించండి. తిరిగి వెళ్తున్న క్షేమాన్ని దయచేయమని ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సమాధానంగా లోకంలోనికి వెళ్ళడు. సో ఇదొక చిన్న పూల్, ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదు. ఎప్పుడైనా బాప్తిసాలు ఇవ్వాలంటే ఇదే పూల్ వాడతారు. సో అవి స్టెప్స్ ఉన్నాయి, వాటర్ ఫిల్ చేస్తారు, ఫిల్ చేసి అందులో బాప్తిస్తారు, ప్రే చేసి బాప్తిసాలు ఇస్తారు. సో మనం చూడవచ్చు ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ సిద్ధపరిచారు. టేబుల్స్ వేసి అరేంజ్ చేశారు. టేబుల్స్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద లంచ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సో భోజనాలు క్యాటరింగ్ ఇచ్చేసారు. ఒకవేళ 3 days వర్షం వచ్చింది అయినా, బట్ స్టిల్ వి మేనేజ్ ఎవ్రీథింగ్.
సహవాస భోజనము విందును మీరు ప్రతి ఒక్కరూ మా ప్రేమ సంతోష హృదయంలో తిరిగి తమ వడ్డించుకున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న తగిన ఓపికను వారికి అనుగ్రహించి దీవించమని సో క్యాటరింగ్ స్టార్ట్ చేశారు క్యాటరింగ్ గైస్. ఇక్కడ భోజనాల సెక్షన్ నడుస్తుంది. వద్దా ఎందుకు ఏం కాదురా ఉండరా. అరే స్టార్ట్ అయిందా అర్చలా ఇక్కడ ఒక స్టాల్ ఉంది. అదే నా ప్రెసిడెంట్ బాగున్నారా అనే చూడు దే చూడు. స్టాల్స్ దగ్గర ఐటమ్స్ కొనడానికి జనాలు ఫ్రెష్గా ఉన్నారు. ఆడ అంటే భోజనాలు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. కొంతమంది రిలాక్సింగ్ చిల్ అవుతున్నారు. అన్న ఏం తీసుకున్నా అన్న ఒకటి అన్న ఒకటి ఇచ్చే మాకు ఇచ్చే ఒకటి వచ్చాయి. ఏం తీసుకున్నావు ఎంత 120 అంటే వేరే వేరే ఐటమ్ కొనుక్కొని కానీ 20 రూపాయల ప్యాకెట్ ఏంటిది ఇంతనా. ఎలా ఉన్నారా ఎలా ఉన్నా టేస్ట్ బాగానే ఉందా. ఏది 2 ముక్కలు వేసారు. సో లోపల జేమ్స్ ఐగర్ ప్రే చేస్తున్నారు. లెట్స్ గో అండ్ గెట్ సమ్ బ్లెస్సింగ్స్. దీవించండి, ఆశ్రయించండి, మీ సాక్షులు నిలబెట్టుకుని నడిపించున్నారు. గృహం చుట్టూ దూతలు కావాలి ఉంచండి. ఏ అంధాకారికి ప్రవేశించకుండా ఈ ఏం తీసుకున్నారు అక్క ఏం తీసుకున్నారు అక్క? ఒకటి నాకు ఒకటి మీకు. వద్దులే ఒకటి అది తెలుసు. ఒకటి 20 రూపీస్ అంటే ఐటమ్ తెలుసా? ఒకటి 20 రూపీస్ అంటే అది. లడ్డు తీసుకుంటాం లడ్డు. మంచి తినేసే నువ్వే ఇక. స్టాల్స్ ఉన్నాయి చూడండి కావాలంటే. వీళ్ళు బస్తాలు పెట్టారు అందుకే రేట్లు ఎక్కువ ఉన్నాయి అమ్మా. చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. బాగా కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారు. బాగున్నా అంటే బాగున్నారా మీరు? చెప్పండి మీ స్త్రీల మీద ఏం చేసి చెప్పండి. ఈ పండుగకి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం మేము పప్పలు తయారు చేస్తాము. అట్లాగే పప్పలు తయారు చేసి ఈ సంవత్సరం 6 ఐటమ్ చేసాము. అరిసెలు, కట్టెగారెలు, కారపూస, రోజ్ కేకులు, పప్పులు, రవ్వ లడ్డు 6 ఐటమ్ చేసి అసలు మీరు స్టాల్స్ అరిసెలు 4 అరిసెలు 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నామండి. 4 కట్టెగారెలు 20 రూపాయలు, 4 రోజ్ కేక్ 5 రోజ్ కేక్ 50 రూపాయలు. లిస్ట్ బాగానే ఉందా? ఇంకా అమ్ముకుంటాం మేము. మా స్త్రీల మైత్రి అసెస్మెంట్ని మేము పూర్తి చేయాలని ప్లాన్ తోటి ఈ విధంగా స్టాల్స్ దయచేసి ప్రతి ఒక్కరు కొనుక్కోవాలని మేము ప్రయాసపడుతున్నాము. ప్రతి ఒక్కరు ప్రోత్సహిస్తున్నాము. దేవుడి సంఘంలో కొనుక్కున్నాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోమని. స్త్రీల మైత్రి అంటే ఏంటి? ఎందుకు జరుపుకున్నారు స్త్రీల మైత్రి ఈరోజు? పండుగ అంటే ఏంటంటే స్త్రీలందరినీ ఒక చోట ఐక్యం చేయడానికి, ఐక్యపరచడానికి, వాళ్ళందరూ కూడా
కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి అమ్మలేకపోతే బయట స్త్రీలు కలిసి ఉండలేరు. కాబట్టి సంఘం చర్చిలన్నా కలిసి ఉంటారని మేము ఈ రకంగా ప్రయాసపడి వాళ్ళ చేస్తున్నాము. ఓకే సో గైస్ ఫైనల్లీ ఈ సండే మంచి జరిగిన స్త్రీల మైత్రి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగిపోయింది. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. భోజనాల కార్యక్రమం అన్నీ అనుకున్న విధంగా అయిపోయింది. సో అవి ర్యాపప్ ఎంట్రీ చూడొచ్చు. భోజనం కూడా అంతా అయిపోయింది. సో నౌ వీఆర్ మూవింగ్ అవుట్. I hope you like this video. Please like, share and subscribe guys. Thank you so much. Bye. Take care. See you soon.